రామోజీరావు ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదన్నారు మేధావులు. రోతరాతల రామోజీ మోసాలు అనే అంశంపై గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, ఆడిటర్ నాగార్జున రెడ్డితో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్లో చీటీపాట పాడిన వారికి రామోజీరావు చుక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. 8 నెలల పాటు చెప్పులు అరిగేలా తిరిగిన డబ్బులు రావట్లేదని పరిస్థితి ఏర్పడిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు మార్గదర్శిని నిర్వహిస్తున్నారని అన్నారు. మార్గదర్శిలో ఏ విధంగా డబ్బులు డిపాజిట్ చేయించారో, ఏ విధంగా చెల్లింపులు చేస్తున్నారో దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే దాన్ని కూడా రామోజీరావు మేనేజ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు అని మండిపడ్డారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఒక అక్రమాలకు కోట అన్నారు మేధావులు. రామోజీరావు గారు ఈ వ్యవస్థలోని అన్ని చట్టబద్ధమైన సంస్థలకు తాను అతీతుడని అనుకుంటారు. ఆయన అట్లా అతీతుడిగానే వ్యవహరిస్తారు. అట్లా ఆయన్ని అతీతుడిగా వ్యవహరించడానికి మన రాజకీయ వ్యవస్థ అవకాశం ఇచ్చింది, అనుమతి ఇచ్చింది. ఇంతకాలం అక్కడక్కడ ఒకళ్ళిద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, లేదా ఇప్పుడు ఆయన వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏవైనా కొంత ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మొత్తంగా రాజకీయ వ్యవస్థ రామోజీరావు గారికి సాగిల పడింది. కాబట్టి ఇవాళ మనం ఈ విషయాలన్నీ చర్చించుకుంటూ ఉన్నాం. ఇది కొత్తగా నేను చెప్పేదేం లేదు, అందరికీ తెలిసిందే. మాట్లాడుకుంటున్నాం మనం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడిగింది, మార్గదర్శి ఫైనాన్షియల్స్లో నువ్వు ఫలానా నిబంధనలకు వ్యతిరేకంగా లేదా ఆ నిబంధనలకు లోబడకుండా ఇంత డబ్బు వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల కింద ఎందుకు సేకరించినావు అని. ఆయన ఏం చెప్పినారు, అయిపోయింది, నేను తిరిగి ఇచ్చేసినాను ఆ డబ్బు అని చెప్పినారు. నేను ఒక ఇంట్లో దొంగతనం చేసినాను, కొద్ది రోజుల తర్వాత వెళ్ళి తిరిగి వాళ్ళకి ఆ సొమ్ము ఇచ్చేసినాను అంటే చట్టం ఊరుకుంటుందా? తిరిగి ఇచ్చేసినా సరే నువ్వు తప్పు చేసినావు కాబట్టి దానికైతే శిక్ష ఉండాలి కదా. సార్, మీ ఆధార్ కార్డులో ఈ విధంగా ఉంది సార్, చెరుకూరి రామోజీరావు అని, పాన్ కార్డులో ఇట్టుంది, రెండో ఒకటే కదా సార్ అంటే, కాదు నా 10th క్లాస్ సర్టిఫికెట్ చూడు, అందులో సిహెచ్ రామోజీరావు ఉంది, వాడెవడో వీడెవడో నేనెవడో నాకేం తెలుసు అక్కడ. చిన్న చిన్న విషయాల్లో కూడా లిటిగేషన్ పెడతాడనమాట. అలా లిటిగేషన్లు పెట్టి 1974లో ఢిల్లీలో ప్యాకేజింగ్ పర్సన్ కింద పనిచేస్తున్నటువంటి 250 రూపాయల జీతం తీసుకున్నటువంటి రామోజీరావు ఇప్పుడు 2600 కోట్ల రూపాయల డబ్బుని జనం దగ్గర ఎలా కాజేశాడో చూడండి. మార్గదర్శి ఫైనాన్షియల్స్ తరఫున తీసుకున్నానంటాడు ఆయన. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిఫరెంట్ థింగ్. ఆ మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాక్టివ్గా జీజే రెడ్డి గారిని ఆయన పెట్టాడు. చివరికి ఆయన తోకి తాటా గట్టి గెలిచాడు.